ఇవాళ ఈ శోభన్ బాబు గారు కృష్ణ గారు సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ జ్ఞానాలు. అలా మోటివేట్ అయ్యి వస్తున్నాను అనమాట. ఇవాళ నువ్వేం పాడబోతున్నావు? ఈరోజు నేను తనివి తీరలేదే అనే పాట పాడబోతున్నాను సార్. చిత్రం గూడు పుఠాని, సంగీతం ఎస్పి కోదండపాణి గారు, సాహిత్యం దాశరథి కృష్ణమాచార్యులు గారు, అలాగే గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా అందని అందాల అంచుకే చేరినను అందని అందాల అంచుకే చేరినను విరిసిన పరువాల లోతులే చూసినను తనివి తీరలేదే మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడకుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి వెచ్చని కోగిలిలో హాయిగా కరిగించినను వెచ్చని కోగిలిలో హాయిగా కరిగించినను తీయని హృదయంలో తేనెలై కురిపించినను తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం
అంజీ సార్ ఏంటిది? బస్సు చాలా స్లోగా వచ్చినట్టుంది. ఇవాళే చేరుతోంది బస్సు. అందరు ఇవాళ బాగా పాడుతున్నారు ఏంటిది? పోయిన వారం ఏమైంది? ఫుల్ ఇప్పుడు జోష్తో ఉన్నాం సార్. అవునా? వెర్రితనం అంటారు అనమాట తమిళ్లో. బాగా పాడావు అంజీ. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఏమైంది నీకు? వాట్ జస్ట్ హ్యాపెండ్? ఏం జరుగుతుంది? మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ పాటకి ఒరిజినల్ ఫ్లేవర్ ఇది కాదు, కానీ నీ వర్షన్ ఇది చాలా బాగుంది వినడానికి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎక్కడన్నా అసలు ఆ గమ్మకాలు ఎలా పలికిపోతున్నాయి? అబ్బాబాబా, ఏమన్నా ప్రత్యేకంగా సాధన చేస్తున్నావా? మామూలుగా ఫస్ట్ నుంచి ఒక 1 month నుంచి నేను హై పిచ్ నోట్స్ పాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. ఓకే, అంటే నీ కంఫర్ట్ జోన్ కానివి ఇంకొంచెం నా రేంజ్ కొంచెం పెంచుకోవడానికి ప్రాక్టీస్ పుష్ చేస్తున్నావు. ఓకే, చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగా పాడావు. అండ్ మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసుకో. ఇలాగే ఈ రోజు అసలు చెవులు తుప్పు వదిలిపోయేలా పాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. వండర్ఫుల్. We are so happy and proud of your judgment, sir. Initial stages of judgment. మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కదా. We are very proud of you, sir. You too. ఆడిషన్స్ లో సెలెక్ట్ చేసిన అది. ఓకే అట్లా. కానీ ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. నువ్వు హై రేంజ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అంటున్నావు. నీ వాయిస్ ఈజ్ వెరీ ససెప్టబుల్ టు క్రాక్. అది నువ్వు ఈ కొన్ని రోజులు లేకపోతే ఈ కాంపిటీషన్ జరిగేటప్పుడు నీకు ప్రత్యేకంగా ఏమైనా పాటలు నీకు ఎంపిక చేసి ఇచ్చారు అంటే అప్పుడు మటుకు నువ్వు ఆ రేంజ్లో ప్రాక్టీస్ చేయొద్దు. ఎందుకంటే అది వాయిస్ హార్మ్ఫుల్గా ఉంటుంది. నువ్వు ఈ కాంపిటీషన్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ హై రేంజ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకో. ఓకే, అక్కర్లేదంటే అవసరం లేదు. ఈ వాయిస్లో ఈ రేంజ్లో నీకు కంఫర్టబుల్గా ఉన్న పాటలు నువ్వు ఎంపిక చేసుకుని పాడినా కూడా బాగానే ఉంటుంది. ఓకే, సో డోంట్ స్ట్రెయిన్ యువర్ వాయిస్. బికాస్ ఇప్పుడే చాలా చోట్ల కూడా ఆ క్రాక్ వస్తున్నది ఆ వాయిస్లో. అది నువ్వు కాన్షియస్గా ఉన్నావో లేదో నాకు తెలియదు. అది నువ్వు ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి అది రాకుండా ఉండడానికి ఎలా ప్రయత్నం చేయాలన్నది నువ్వు ఒకసారి చూసుకో. ఓకే సార్. సారీ జడ్జెస్. బోస్ గారు. జ్ఞానశ్రీ నమస్తే సార్. ఎంత బాగా పాడా ఉంటే చెప్పాలంటే చాలాసేపు చెప్పాలి, కానీ మాట్లాడడంలోని గొప్ప కళ ఏంటో తెలుసా? మాట్లాడడంలోని గొప్ప కళ మౌనంగా ఉండటం. నిన్ను మౌనంగా అభినందిస్తున్నా. మౌనం అనేది అఖండమైన వాక్కు. థ్యాంక్ యూ సార్. ఈ పాట గ్యాప్లో ఎలా ఆలోచిస్తున్నారు సార్ మీరు అసలు? బా సార్ మీరు మాట్లాడారా సార్? ఆయన చెప్పినట్టు మౌనం. థ్యాంక్ యూ సార్. సునీత గారు చెప్పినట్టు నేను చంద్రబోస్ గారు ఆ రోజు మీరందరూ ఆడిషన్స్కి వచ్చారు. ఆ రోజు ఫర్ సమ్ రీజన్ సునీత గారు కుడ్ నాట్ బీ దేర్, బట్ షీ వాజ్ రియలీ కన్సర్న్డ్. ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తున్నారు, ఎలాంటి సింగర్స్ వస్తున్నారు మన పాడుతా తీయగా 21st ఈ సీజన్. సో మీరందరూ మన వైజాగ్లో మేము లాంచ్ ఎపిసోడ్ చేసాము కదా, ఆ రోజు అందరూ అర్జెంటీనాలాగా పాడారు. గోల్ మీద గోల్ సూపర్గా పాడారు. తర్వాత సునీత గారు మంచి సెలెక్షన్ చేశారు. చంద్రబోస్ గారు, విజయ్ గారు సూపర్ సింగర్స్, ఫెంటాస్టిక్ సెలెక్షన్ అని చెప్పారు. మేము కూడా ఆహా ఓహో. లాస్ట్ మన రెగ్యులర్ ఎపిసోడ్ స్టార్ట్ అయితే సునీత గారు ఇలా సెలెక్ట్ చేశారు అని. కానీ ఈరోజు షీఈస్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద కంటెస్టెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను బోస్ గారు మన పేరు ఇక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే వారం మీరు పాడాలి. బాగా పాడితే ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్ మీ సర్. అయ్యో నో బట్ వారం మీరు ఇలా బాగా పాడితే వీల్ ఆల్సో ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా బాగా పాడతాం సార్. ఈ వీక్ కన్నా నెక్స్ట్ వీక్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాం. ఇది దిస్ ఈస్ ద ప్రామిస్ వి వాంట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సార్. థ్యాంక్ యూ సో మచ్. పెద్దోడా, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సార్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలా కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. బాగా ప్రాక్టీస్ చేసి మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకో. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.